ఎట్లా చెప్తారు చెప్పురి? కాందాన్ని అయిపోయిందని చెప్పినాక తిక్కలేవదా పబ్లిక్కి? అడగరా? 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది 18,000 కోట్ల రూపాయలే. 18,000 కోట్ల రూపాయలే. 18,000 కోట్ల రూపాయలే. ఫ్లాష్ బ్యాక్. కానీ ఆయన వేసిన రైతు బంద్ ఎంతనో ఎరకనా మరి? పోనీ సరే, ఇవాళ నువ్వు దీని గురించి గొప్ప చెప్పినావు కదా. 10 ఏళ్ల వాళ్ళు రుణమాఫీ చేసింది 18,000 కోట్లు అని చెప్పినావు కదా. ఒకసారి 9 సార్లు ఇంటూ 8,000 కోట్ల రూపాయలు చేసినటువంటి ఆ లెక్క తీస్తే మీ భాగవతం ఎందుకు తెలుస్తుంది. మరి 60-70 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద, రైతు బంధు కింద అందించాడు కదా. మరి అది మాట్లాడవా? అది నీకు అవసరం లేదా? నీది సంసారం అవుతుంది ఇంకోటా? మరి అదెట్లా తప్పు అవుతుంది? ఇప్పుడు దీనికి ఇయ్యలేడని దీనికి గొప్ప చెప్పినావు కదా. నువ్వు ఎగబెట్టినావు మొన్న, నువ్వు ఒక 8,000 కోట్లు మొన్న ఒక పంటకు ఎగబెట్టినావు, ఇప్పుడు ఇంకా రాలేదు. అంతా తిరిగి చూస్తే మళ్ళీ గదిగాడికి ఏడిచింది కదా. నువ్వు ఇచ్చింది ఏమున్నది? మీరు చేసింది ఏమున్నది? గతంలో వాళ్ళు అది ఏలేదు అంటే మరి చేసిందని లెక్క అవసరం లేదా? పట్టి లేదా? ఇప్పుడు నువ్వు చేయందని నీది అడుగుతారు అంతే కదా. గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా. ఇప్పుడే రేవంత్ రెడ్డి అన్న మాట మనం విన్నాం, 18,000 కోట్లని మొత్తం కలిపి. ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఇక్కడనే ఉంది. ఇగో ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్లు. ఎంత అవుతుంది పెద్దన్న? 10 సంవత్సరాలల్లా లాగు తొడుక్కున్న ఏ బుడ్డ పొరగాన్ని అడిగినా 16 + 12 ఎంతరా చిన్న అంటే గట్టిగా చెప్తాడు. 28 అని చెప్తాడు. 16 + 12 ఎంత? 28,000 కోట్లే కదా. మరి ఈ సన్నాసి ముచ్చట్లు కాకపోతే ఈడ ఇంతకు ముందే ఈడ చెప్పిన మాట మీరే వినుర్రి. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది 18,000 కోట్ల రూపాయలే. 18,000 కోట్ల రూపాయలే. ఎక్సలెంట్. 18,000 కోట్ల రూపాయలే. ఫ్లాష్. సూపర్. చదువు వచ్చినోడు కీకరకాయ అన్నాడట, చదువు రానోడు కాకరకాయ అన్నాడట గ్రామాలలో. మోటు సామెత అది. చదువు రానోడు నయము చదువు వచ్చినోడు కంటే, చదువు వచ్చినోడు కీకరకాయ అన్నాడట, చదువు రానోడు కాకరకాయ అన్నాడని ఒక ముసలామె చెప్పింది నాకు. ఇలా అట్లా ఉన్నది. ఎరుకున్నోని నువ్వే ముఖ్యమంత్రివే గిన్ని జూట మాటలు గిన్ని అబద్ధాలు చెప్తా ఉంటే, గింత ప్రచారం చేస్తూ ఉంటే, నీ నోటికెంచే 16,000 కోట్లు ఒకసారి, 12,000 కోట్లు ఒకసారి చేసిర్రు. 28,000 కోట్లు ప్రభుత్వం నుంచి రుణమాఫీ జరిగింది రైతులకని చెప్పింది మీరే. లేలే తూచ్ అయ్యే తొండి అని చెప్పి మళ్ళా 16,000 కోట్లు 18,000 కోట్లు చేసిండని అబద్ధం ఆడేది మీరే. అందుకే రైతులకు బేజారైపోయారు. మీ దొంగ నాటకాలు చూడలేక ఈ ప్రభుత్వం దిగిపోతే బాగుండు, ఇప్పుడే పడిపోతే బాగుండు, అసలు అవసరమే లేకుండే, పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి ఎగదన్నే దునపోతును కట్టేసుకున్నట్టున్నది, ఏదో తుంటను కట్టుకున్నట్టు అయిపోయింది ఇది అని ఫీల్ అవుతూ ఉన్నారు. తుంటను కట్టుకున్నట్టు అయిపోయిందని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు గ్రామాలలో. నువ్వేం చెప్తున్నావో నీకేమైనా గుర్తుంటుందో లేదో, లేకపోతే ఇప్పుడు ఏదో ఇట్లా చెప్పేస్తే అయిపోతుంది అని చెప్పి, అయ్యో నిమిషాలే, గంటలు కాదు, రోజులు కాదు, నిమిషాల ముందు ఏం మాట్లాడతారు చూడుర్రి. చెప్పారు కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఏ వివక్ష కోసం తెలంగాణ ప్రాంతం కొట్లాడిందో, ఉమ్మడి రాష్ట్రంలో ఏ హక్కుల కోసం, ఏ నిధుల కోసం, ఏ నీళ్ల కోసం, ఏ నియామకాల కోసం తెలంగాణ ప్రజలు కొట్లాడినరో, ఈ రోజు కూడా మళ్ళీ మా పోరాటం అదే అయింది. లేదంటే తెలంగాణ ఏ అంశాల కోసం తెలంగాణ వచ్చిందో అవి ఒక్కడు కూడా నెరవేరలేదంటారా? తెలంగాణ ఆకాంక్షలు నీళ్లు, నిధులు, నియామకాలు కాదు భాస్కర్ గారు. తెలంగాణ అని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. నేనన్న మాట కాదు అది. ఇక్కడ చూడుర్రి, ఇక్కడనే చెప్పిండు. అసలు తెలంగాణ కళ కోరుకున్నది, స్వరాష్ట్రం కళ అనుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసము. వాటి సాధన కోసమే, రాష్ట్ర సాధన కోసం కష్టపడ్డారు. ఇలా విద్యార్థులైనా లేదంటే ఉద్యోగస్తులైనా సకల జనుల సమ్మెతో పాటు ఆనాడు అసలు ఎవరి భాగస్వామ్యం లేదో చెప్పురన్లా. స్కూల్ పోరగాళ్ళ కాడికించి చిన్న చిన్న పిల్లగాళ్ళ కాడికెళ్ళి జై కొట్టు తెలంగాణ అనుకుంటా పాటలు పాడుకుంటా రోడ్ల మీదకి వచ్చింది. మర్చిపోయిందా రేవంత్ రెడ్డి? యాదికి లేదా? ఆనాడు వివక్షకు గురవుతోంది తెలంగాణ సమాజం అంతా, తెలంగాణ ప్రాంతం అంతా. అటు పక్క
నీళ్లు దోసుకపోతూ ఉన్నారు, నిధులు దోసుకపోతూ ఉన్నారు, నియామకాలు కూడా దోసుకపోతూ ఉంటే మనం అన్నిట్లో వెనకబడి ఉన్నాం. రాజకీయంగా కూడా ఒకటి మోచేతి కింది నీళ్లు తాగే పరిస్థితికి వచ్చేసినాం. వాళ్ళు పరిపాలిస్తే ఎన్నేళ్ళు మనం పరిపాలింపబడాలి, ఎన్నేళ్ళు మనం అనగదొక్కుతారని చెప్పి వచ్చినటువంటి ఆ తిరుగుబాటే కదా ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం అందరం పోరాటం చేసినాం. స్కూళ్ళ పిల్లగాడి నుంచి మొదలు పెడితే చచ్చిపోయే ముసలోన్ దాకా జై తెలంగాణ అని చెప్పి కొట్లాడితే రాలేదు తెలంగాణ. ఎవరిని ఒక్కంతో వచ్చినది, ఒక్కడు కష్టపడ్డాడు, ఒక్కడు చేసినాడు, ఏ ఒక్కంతో వచ్చిందా? అందరి భాగస్వామ్యం ఉంటేనే, సమాజం అంతా ఒకటై కదిలితేనే ఆనాడు మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, నెలల తరబడి వంట వార్పులు కావచ్చు, రోడ్ల మీద పెళ్ళాం పిల్లలు నిడిచిపెట్టి తిరిగిన నాయకులెందరో ఇవాళ వాళ్ళకి గింత అంటే గింత గుర్తింపు రాలే. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఒక్కడైనా యాద్ చేస్తుండ వాళ్ళని ఎన్ని కోల్పోయారు తెలుసా? వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గురించి అయితే మాట ముచ్చటనే లేదు. వందలాది మంది అమరులైనరు తెలంగాణ సాధన కోసం. ఆ కుటుంబాలను పట్టించుకునే నాదులు లేడు. గత ప్రభుత్వం మేము చేసినామని చెప్పి 1200 మందికి వెళ్ళి 400 మందిని గుర్తించి కొద్దిమందికి ఏదో ఉపాధి కల్పించడమని లేకపోతే అవకాశాలు ఇచ్చడమని చెప్పి వాళ్ళు అట్లగా పెడితే వీళ్ళు 250 గజాల జాగిస్తామని చెప్పి ఇప్పటిదాకా మాట్లాడిన సన్నాసే లేడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో. ఆ కుటుంబాలంటే పట్టి లేదు, అలా బాధలంటే అవసరం లేదు. మరి కష్టపడ్డోడేమో గేట్ అవతలు ఉన్నాడు, ఇలా టైంకు పదవుల కోసం పెదవులు మూసుకున్న దొంగలు సన్నాసులంతానేమో గేటు లోపల ఉన్నారు. అంటే అర్థం చేసుకోవాలి ఎవరిని ఏడబెట్టుకున్నారు అనేది. ఈ తేడా తెలుస్తలేదా? నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా మనకు తెలంగాణ కావాలని కొట్లాడిన మనము తర్వాత అసలు అది గానే కాదు లెక్క, దానికోసానికి గానే కాదు అని చెప్తే మరి ఇక వినేటోడు పిచ్చోడు, అది చెప్పేటోనికి శరం లేకున్నా వినేటోని కన్నా ఇజ్జత్ ఉండాలన్నట్టు మరి నీకు శరం లేకున్నా మాకన్నా ఉండాలి. నిజంగా చెప్తా ఉన్నా. ఇప్పుడే 5 నిమిషాల కింద దానికోసం కొట్లాడినామని చెప్పి 5 నిమిషాలు అయిపోగానే అది కాదు కదా అంటే మరి ఏది? పోనీ నువ్వు చెప్పరాదు. మరి నీళ్లు కాదు, నిధులు కాదు, నియామకాలు కాదు, నీకు ముఖ్యమంత్రి పీఠం కోసమా, మీ పార్టీ అధికారంలో రావడం కోసమా, మీ అందరూ పదవులు పందేరం కోసమా, పదవులు పంచుకోవడం కోసమా, ఎవరి కోసం మరి తెలంగాణ చెప్పురి? నువ్వు చెప్పరాదు నీకు అంత క్లారిటీ ఉంటే. ఆ 3 అంశాలు కాకుండా ఇంకో 4-5 అంశాలు నీ దగ్గర ఉంటే అవన్నీ చెప్పు. మరి ఎండ్ల బాగుపడ్డది చెప్పుకొని ఈ 3 కాకుండా సాధించుకున్న తర్వాత కనీసం ఎండ్ల బాగుపడ్డం, నువ్వెంత బాగా చేస్తున్నావు, దేంట్లో బాగా చేస్తున్నావు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ ముందు ఉన్నది. మీకు పదవులు వస్తేనో మీకు సీట్లు వస్తేనో కాదు తెలంగాణ బాగుపడ్డట్టు కాదు. మీకు ఎవరైతే మిమ్మల్ని ఆ స్థాయిలో కూసోబెట్టినరో, మీకు ఎవరైతే మిమ్మల్ని గద్దెనెక్కించినరో వాళ్ళ జీవితాలను బాగు చేయమని చెప్పి కోరుకున్నారు, ఆశపడ్డరు, ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు కాదు మీరు జల్లింది, రక్తం జల్లిర్రు. ఆశల మీద నీళ్లు జల్లితే కనీసం పోంతి అనుకోవచ్చు, కానీ వాళ్ళ బతుకులు ఛిద్రమైపోయినాయి. ఇది తెలుస్తలేదా? ఇది మీ కళ్ళ కనబడతలేదా? అడిగేటోడు లేకనా? అది సమాజం అంతా ఇట్లా కుత్త ఉడుకుతా ఉన్నది. ఇంత వ్యతిరేకత యాడున్నదన్నా, యాడ చూసినామన్నా అంటే ఒక్కడు రండి, ఎవడన్నా యాడికొస్తారు రండి, ఎవడన్నా ఎక్కడ జరిగింది, ఇంతగానం వ్యతిరేకత ఉన్నదా, నిజమా, ఇదంతా వాస్తవమా అని చెప్పి ఎవడన్నా మాట్లాడేటోడు ఉంటే ఒకసారి ఏడికి పోదామో, ఏ చౌరస్తాకు పోదామో రండి, ఆడ చూపిస్తా. వాళ్ళు చెప్తారు, ప్రజలు చెప్తారు. ఏ చౌరస్తాకు వస్తావు, ఏ ఛాయ్ బండి కాడ మాట్లాడతావు, ఏ గ్రామంలో ఏ అడ్డా మీద మాట్లాడతావు, ఏ చెట్టు కింద కూర్చున్నా ఏ పెద్ద మనిషిని కలిసి అడుగుదాము. చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా సూపర్గా ఉంది, తిరుగులేదు, నిజంగా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుందని ఒక్కని చెప్పమని చెప్పురి. కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా అసలు కార్యకర్తలే సాటుకు మనకు ఫోన్లు చేసి ఏడుస్తూ ఉన్నారు కదా, చెప్తా ఉన్నారు కదా, అన్న మేము అనుకున్నదే మాకు ఇప్పటిదాకా నెరవేరలేదు, మాకే రాలేదన్న, మమ్మల్ని బొందబెట్టిరు, ఇంకా ప్రజల సంగతి దేవుడు ఎరుగని చెప్పినటువంటి మనం చూడలేదా? అంతా బాగుంటే ఒకసారి ఇదేందో చూడురి. అంతా బాగుంది, ఆయన చెప్పింది చాలా బ్రహ్మాండం అనుకుందాం. అన్న ఇవి గతంలో జరగలేదా అంటే నేను అదే చెప్తా ఉన్నా. గతంలో అయినా బొందబెట్టింది రైతులనే, ఇప్పుడైనా బొందబెడుతుంది రైతులనే. అందరూ దొంగలు కలిసి ఆ వ్యవసాయ రంగాన్ని దారుణాతి దారుణమైన పరిస్థితులకు నెట్టేసినరు. ఇక చూడండి, మీ చిలుపకుండలో లేని కాలువ ఎమ్మటి భూములా పక్కనే ఉందా? చూసినావా అన్న? ఇది వరి పంటల గొర్రెలను ఇడిచిపెట్టిండా. టమాటా పంటను మొత్తం అంటిపెట్టుకున్న రైతులు మనమే చూసినాం, పత్తిని అంటిపెట్టిన రైతులు మనమే చూసినాం. ఇలా నీళ్లు లేక మరి పుట్టకచ్చే దశల మరి తడి లేకపోతే
ఆ పంట బతుకుతుందా బతకకపోతే ఏం చేయాలనో తెలియక రైతు తీసుకపోయి చక్కగా ఆయన గొర్రెలు ఆయన పొలం విడిచిపెట్టేసిండు మేయని ఇక ఖరాబ్ ఇక అట్లా పోయే బదులు కనీసం జీవాలన్నా మేస్తాయి కదా అని చెప్పి విడిచిపెట్టారు. రాశ పెట్టుకొని అచ్చుకట్టిర్రు అన్ని బోర్లు బోర్లు అన్నీ పోతానే ఆ బోర్లు అన్నీ ఇక ఈ కాలనీ ముందే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వచ్చినాయి, మంచిగా నీళ్ళు వచ్చినాయి, మంచిగా ఉపయోగపడదు. కానీ ఏం లేదు, ఇక 2 ఎకరాలు చెప్తే ఎకరం కూడా దక్కట్లేదు. ఏం పేరే? మన సానే మున్న సౌనయా? ఈ ప్రభుత్వాలు ఎట్లుంది, పోయిన ప్రభుత్వాలే మంచిగా ఉంది. నీళ్ళు వచ్చినాయి కదా, సరే మన దోస్త తినలే, మనకు మేరకు చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, నీళ్లు దొరికినాయి, ఇంత ధాన్యం పండించుకున్నాం. ఇప్పుడు నీళ్లు లేవు, ధాన్యం లేవు. ఇప్పుడు ఏమంటారు మరి ఈ పొలాలు ఎండిపోతే ప్రభుత్వాన్ని? ఎంత పెట్టుబడి అయింది? పెట్టుబడి మాకు నష్టం జరిగిందని వాళ్ళు మొత్తుకుంటాను. వ్యాపారం పెట్టినావు ఎకరానికి? ఎకరానికి 4 బస్తాల పిండి ఎత్తి 2 సార్లు 2 ఇంతలు, ఎకరానికి 5,000 నాటేనా కూలీలు. ఎంత ఖర్చు వచ్చింది? వచ్చింది 10,000 ఎకరానికి. అంటే దున్నుడు 7,000, 8,000, 5,000, 5,000 వచ్చిందా? వచ్చింది కరుగు అంతా. ఎన్ని నెలలు అయింది నాటు పెట్టి? 2 నెలలకు వచ్చింది. 2 నెలలకు వచ్చింది. మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వంలో జనం బతికినాం. ఇప్పుడు కూడా మేము కూడా లేకనే ఇప్పుడు అన్యాయం అయిందంటాం. దాని బోర్ వేసి ఎవరిది? మా వాళ్ళదే. ఇప్పుడు నీళ్ళు ఉంటే బోర్ పోసు కదా, నీళ్ళు లేక ఎండిపోయింది. నీళ్ళు లేకనే చెరలు లేవా, కాలువలు నిమ్ము లేదా. మరి వచ్చేసారి ఎవరికి వేస్తావు ఓటు? కేసీఆర్. కేసీఆర్కి. ఈ రేవంత్ రెడ్డికి మేము వేసిందా నా బతుకానికి? ఇక ఇట్లా తిట్టుకుంటా ఈ మాటలన్నీ వినాలంటే ఇక మన చెవులు తుట్లు పడతాయి. కానీ సరే, ఆయన ఓట్ల కోసం అడిగినా ఏదో అడిగినా ఆయన ఒక రైతే చెప్పిండు తప్ప ఒక నాయకుడు కాదు. ఆయన ఏదో వేరే స్వార్థంతో కూడా చెప్పడు. కనిపిస్తూ ఉంది, సాక్ష్యం కూడా ఉంది. మళ్ళీ ఏదో బయట ఉట్టిగా మైకి పెట్టినప్పుడు మాట్లాడిండేమో అనుకోవడానికి లేదు. తీరా చూస్తే అక్కడ జీవాలు ఏవైతే గొర్రెలు ఉన్నాయో ఆ గొర్రెలను అలా ఇడిచిపెట్టిండు ఆ పొలంలో. ఆ పొలం అంతా ఎట్లయింది చూడుర్రి. ఇప్పుడు నీళ్ళు అందించాల్సిన టైంలో నీళ్ళు అందించకపోతే పంట ఇట్లా నష్టపోతే మరి గతంలో జరగలేదు అంటే ఈ ఒక్కటి జరగలేదేమో. సరే, గత ప్రభుత్వం అయినా ఎవడైనా ఎప్పుడైనా గిదే జరుగుతుందని నేను చెప్తా ఉన్నా. ఉదాహరణగా సరే, కేసీఆర్ మొత్తం ఉద్ధరించిండంటే అది ఎంత ఉద్ధరించిండో దాని లెక్కలు దానికి చాలా ఉన్నాయి. కానీ ఎక్కడ ఎంత దోసుకున్నాడు, ఎక్కడ ఏం చేసిండో మాకు తెలియదు. కానీ మాకైతే కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు, కడుపు నిండా నీళ్ళు ఇచ్చిండు, మాకు వ్యవసాయానికి ఇంత పెట్టుబడి సాయం అందించండి అని చెప్పిన వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం. అందుకోసానికే మళ్ళీ వచ్చింది తప్ప ఏదో అంటారు కదా, చిన్న గీతం చేరిపోయినకి పెద్ద గీత రాసినట్టు ఒక చిన్న దుర్మార్గుడి గురించి మాట్లాడుకుందాం అనుకుంటే పెద్ద దుర్మార్గుడు వెళ్ళే వరకంటే గుడ్డి కన్నా మెలవుడు నయమే కదరా భయ్, ఇట్లా అసలుకే ఏం కంటే ఆయన నయం ఉండే కదా అనే కాడికి తీసుకొచ్చారు. కాకపోతే ఏ రాయైనా ఒకటే జర మెత్తగా తగులుతామో గట్టిగా తగులుతామో అంతే. ఒకటి షిమ్ట్ రాయి ఉండొచ్చు, ఒకటి ఇంకోటి పలుగు రాయి ఉండొచ్చు, అంతే. ఫరక్ తేడా ఏముండదు. కానీ దెబ్బ తలిగే విధానంలో దెబ్బ అయితే తలుగుతున్నాయని నేను చెప్తున్నా. నాయకులు మారినా ప్రభుత్వాలు మారినా దెబ్బలు అయితే తలుగుతూనే ఉన్నాయి ఏదో రకంగా. ఇలా కాకపోతే ఇంకొక దాంట్లో